అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ నవీన్. ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ లో ఏపీ ప్రభుత్వానికి మరొక ఎదురు దెబ్బ తగిలింది. వారం రోజుల క్రితం ఏపీసీఎస్ అంటే ఏపీ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుపై వేసినటువంటి పిటిషన్ పై ఒక వారం కిందట తీర్పుని రిజర్వ్ చేసినటువంటి సందర్భంలో ఈ రోజు ఆ యొక్క తీర్పుని వెలువరించింది. గత 5 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వంపై ఏబీవి తన యొక్క సర్వీస్ గురించి అనేక పోరాటాల నడుమ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈయన యొక్క సస్పెన్షన్ ని రద్దు చేసి ఇమీడియట్ గా ఈయనకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పడం, తర్వాత ఏపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మరి ఏదైతే నిరాధారమైన అసలు సాక్ష్యాలు లేనటువంటి ఒక ఆరోపణపై ఆయన మళ్ళీ సస్పెండ్ చేయడం, తర్వాత ఈయన క్యాట్ ని ఆశ్రయించడం, క్యాట్ కూడా ఈయన సస్పెన్షన్ తప్పని చెప్పి ఇమీడియట్ గా ఈయనకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి క్యాట్ కూడా ఆదేశించింది. అయితే క్యాట్ ఆదేశించిన తర్వాత ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో క్యాట్ యొక్క నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో వారం క్రిందట ఒక పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ యొక్క పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఎట్టకేలకు ఈ రోజు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి యొక్క రిటైర్మెంట్ ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఆయన యొక్క సర్వీస్ ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఏపీ హైకోర్టు అయితే తీర్పుని వెలువరించింది. ఆ తీర్పు ఏంటంటే క్యాట్ ఇచ్చినటువంటి ఆదేశాలపై మేము ఎలాంటి జోక్యం చేసుకోలేమని, అంతేకాకుండా క్యాట్ చెప్పిన విధంగానే ఏబీవీకి ఇమీడియట్ గా పోస్టింగ్ ఇచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి సస్పెన్షన్ లో ఉన్నారో అన్ని సంవత్సరాల యొక్క పూర్తి జీతం కూడా ఇమ్మని చెప్పి ఏపీ హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అంతేకాకుండా హైకోర్టు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే ఆయన రిటైర్మెంట్ ఇంకా ఒక్కరోజే ఆయనకి సర్వీస్ ఉంది కాబట్టి ఈ ఒక్కరోజైనా ఆయనకి పోస్టింగ్ ఇచ్చి సగౌరవంగా ఆయన్ని పదవీ విరమణ చేసే విధంగా ఏపీ గవర్నమెంట్ చేయాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టు చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి మరొక ఎదురుదెబ్బ జరిగింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏబీవీపీకి అటు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అంతకుముందు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని వేధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంటే ఆయన రిటైర్మెంట్ ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. ఈ ఒక్క రోజులో ఆయనకి పోస్టింగ్ ఇస్తారా అనేటువంటి అనుమానాలు కూడా అందరిలో వెలువడతా ఉన్నాయి.